హాయ్ ఫ్రెండ్స్, మేము ఎప్పటి నుంచో వనభోజనాలకు వెళ్ళాలనుకుంటున్నాము. అది ఈరోజు వీలైంది. ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మా బావకైనా మా ఆయనకైనా వీలు పడలేదు. ఇప్పుడు వీలు పడింది, ప్లాన్ చేసుకొని మరీ వచ్చాము. ఫస్ట్ వెళ్ళగానే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి కోడిని తెంపేశాము. ఈ ఎల్లమ్మ గుడిలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ పుట్ట ఉంటుంది, అందులో పాము కూడా ఉంటుంది. కానీ ఆ పాము ఎవరిని ఏమనదు. ఈ అమ్మవారు చాలా మహిమ గలదని ఇక్కడ వనభోజనాలకు ఎవరు వచ్చినా ఈ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతే భోజనాలకు కూర్చుంటారు. ఎంతైనా ఎప్పుడు వనభోజనాలకు వెళ్ళాలనుకున్న కార్తీక మాసం, ఆషాఢ మాసం అంటారు. కానీ ఆషాఢ మాసంలో వెళ్ళిన భోజనాలకు మాత్రమే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఏదైనా కీడు ఉన్న ఊళ్ళో ఏమైనా కీడు ఉన్న వనభోజనాలకు వెళ్ళి ఆ కీడుని కడతెచ్చుకుంటారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ కానీ ఎలాంటి పండుగ కానీ చేసినా కూడా నేను, మా ఆయన, మా బాబు, మా అక్క, మా బావ, వాళ్ళ పిల్లలు ఉంటేనే మాకు పండుగలాగా అనిపిస్తుంది. కాబట్టి మా ఇంట్లో ఏం జరిగినా మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఇంకా మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళైనా మా అత్తయ్య వాళ్ళైనా రావాలనుకున్నారు కానీ వీలు పడలేదు. పొలాలు ఉంటాయి కాబట్టి మేము వెళ్ళిన రోజు వెదర్ చాలా కూల్గా ఉండేది. వర్షం పడుతుందేమో అని అనుకున్నాము, బెట్టు కూడా వేసుకున్నాం పడుతుంది అని. కానీ పర్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. వాట్సాప్ బేబీ, ఎర్రగడోరి కెడితి ఎర్రన్న కెడితి గోగుమలే సుందరి, ఎర్రన్న కెడితి గోగుమలే సుందరి. పసులాకడోరి కెడితి పాపన్న కెడితి గోగుమలే సుందరి, పాపన్న కెడితి గోగుమలే సుందరి. 3 సోళ్ళద్దు దంచి ములకాకు రండి గోగుమలే సుందరి, ములకాకు రండి గోగుమలే సుందరి. గొర్లాకడోని కొడితి గోపన్న కెడితి గోగుమలే సుందరి, గోపన్న కెడితి గోగుమలే సుందరి. బర్లాకడోని కెడితి బయ్యన్న కెడితి గోగుమలే సుందరి, బయ్యన్న కెడితి గోగుమలే సుందరి. 3 సోళ్ళద్దు దంచి ములకాకు రండి గోగుమలే సుందరి, ములకాకు రండి గోగుమలే సుందరి. మల్లన్న కెడితి గోగుమలే సుందరి, మల్లన్న కెడితి గోగుమలే సుందరి. ఇల్లు తిరిగేటి మా ఇంట్లో ఇంకా నెక్స్ట్ జరిగే ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక మా తమ్ముడి మ్యారేజే. మా తమ్ముడి మ్యారేజ్ అయిపోతే మాకు కూడా బ్యాలెన్స్ తీరిపోతుందని ఆ టాపిక్ అంతా మాట్లాడుకొని కాసేపు ఎంజాయ్ చేసాము. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడ కూర్చోవాలని ప్లేస్ చూసుకొని కూర్చొని ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. పిల్లలని అందరూ ఎక్కడ కూర్చున్నా పిల్లలు గార్డెన్ లాగా ఉంటే ఆ చెట్లలో కూర్చుంటే పాములు ఏమన్నా వస్తాయని భయం వేసి ఇట్లా విశాలంగా ఉన్న ప్లేస్ చూసుకొని కూర్చున్నాము. Sa
పూరీలు చేసుకొని చికెన్ వండుకొని మటన్ తెచ్చుకొని ఇక బావలు తమ్ముడు బాపు వాళ్ళకి తీసుకొచ్చుకున్న తర్వాత ఇది ఒక మెమొరీ, చిన్నపాటి పార్టీ అయింది మాకు. ఇక ఆ తర్వాత కొన్ని జీకే క్వశ్చన్స్, ఫన్నీ క్వశ్చన్స్ అలాంటి పొడుపు కథలు వేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ తిన్నాము. అందులో నేను కొన్ని పొడుపు కథలు వేశాను, వినండి. కాదు విడ్డూరం కాదు, కానీ అది వస్తే ఎవరైనా నోరు తెరుస్తారు. చెప్పండి ఇక. వింత కాదు విడ్డూరం కాదు, కానీ అది వస్తే అందరు నోరు తెరుస్తారు. కాదు కాదు తప్పు. మా ఆయన కట్టి చెప్పిండు. ఇంకొకటి ఉంది అది అందరినీ పైకి తీసుకెళ్తుంది, కానీ అది మాత్రం పైకి ఎక్కది. అమ్మో మా అక్క మక్కడ బాబు ఇప్పుడు మక్కడు ఉన్నాడు కాబట్టి మక్కంటాడు. ఇంకొకటి అడగాలనా? ఎంత విరిచినా విరగని కర్రనే కాదు మమ్మీ. ఎంత విసిరినా విరగని కర్ర. అక్క ఎంత విరిచినా విరగని కర్ర కాదు. మనం వంటలు చేస్తాం కాబట్టి ఆ రూట్ని ఆలోచించకు నువ్వు. నేను అలానే ఆన్సర్ చెప్పేసిన కాబట్టి చెప్పినావు. చెప్పండి. ఇంకొకటి అడిగానా? కలర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, కానీ మనం దాన్ని తాగలేము. అదేం రసం? నిమ్మరసం కాదు, రసం. కలర్ అద్భుతంగా ఉంటుంది. కలర్ రైట్. యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్స్ అన్ని నా ఓన్గా అడిగిన, అయినా కూడా మీకు ఆన్సర్ వచ్చిందంటే నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అన్నట్టే. ఏమన్నా అడగాలనా? కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొన్ని డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేసాము, కానీ అది కొంచెం క్యాప్చర్ చేయలేదు. మా బాబు మా అక్క వాళ్ళ పాప వైషు వేసిన డ్యాన్సెస్ మాత్రమే క్యాప్చర్ చేసి ఇందులో అప్లోడ్ చేశాను. ఎంత చేసినా ఏం చేసినా మన తెలంగాణలో ముక్క చుక్క లేకుంటే ఏది నడవదు కదా. మా బాబు అయినా, మా వైషు అయినా, మా కీతు, మా అక్క వాళ్ళ చిన్న పాప కీతు గడైనా సాంగ్స్ పెట్టిండంటే పక్క కాలో చెయ్యో కదిలేస్తూ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఉంటేనే మాకు సందడి, వాళ్ళు ఉంటేనే మాకు పండుగ. మేము బై బర్త్ పుట్టింది టౌన్ హుజరాబాద్లో అయినా కూడా మాకు విలేజ్ కల్చర్ అంటేనే ఇష్టము. విలేజ్ కల్చర్లోనే ప్రోగ్రామింగ్ చేయడం ఇష్టము. మేము ఏదైనా కూడా పల్లెటూరు వాతావరణాన్ని ఇష్టపడతాము. ఈవినింగ్ అవుతుంది, ఇక వెళ్దాము, వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ఇక బయలుదేరదాం అనుకునే సమయానికి డిచ్ అయ్యారు.
ఇంకా మా ఆయన విజిల్ వేస్తూ మా బావ పడుకుంటే లేపడానికి అలా ట్రై చేస్తూ ఫన్నీ క్రియేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.